Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే సో ఈ రోజుకి 14 రోజు అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. 14 రోజు కూడా ఎక్స్ట్రాడినరీ రికార్డ్స్, ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేస్తుంది భయ్య. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో, ఈ లెవెల్లో ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్లో వస్తుంది అని కూడా ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ, అనిల్ రావిపూడి గారు అయినా, అలాగే నిర్మాతలు అయినా కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ డేనే ఫస్ట్ షోకే ఈ రకంగా కలెక్షన్స్ రావడం, అలాగే సో ప్రీమియర్ షోలకి టికెట్స్ ఈ రకంగా తెగడం, అలాగే ఆన్లైన్ లో ఈ రకంగా బుక్ అవ్వడం ప్రీమియర్ షోస్ కి. సో ప్రీమియర్ షోస్ కి అలాగే మొదటి రోజుకే 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ని ఇలాంటి సింపుల్ ఒక స్టోరీతో ఇంత మ్యాజిక్ చేసి, ఇంత ఎంటర్టైన్మెంట్ చేసి, ఇంత బ్లాక్ బస్టర్ అనుకుంటారని చిరంజీవి గారు కళ్ళనుకుని ఉండరు అనమాట. అలాగే అనిల్ రావిపూడి గారు కూడా చిరంజీవి గారితో అలాగే వెంకటేష్ గారితో ఇలాంటి మూవీని సో బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ చేస్తారని అసలు కళ్ళ కూడా అనుకుంటున్నారు అనమాట. సో ఆ లెవెల్ అయితే చిరంజీవి ఫ్యాన్స్ అయినా సరే, సో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా పండక్కి సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే చిరంజీవి గారికి అందించారు అనమాట. ఆ లెవెల్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది. అలాగే సో చాలా మంది నెగిటివ్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ గడిచిన తర్వాత సో నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఏం కథ ఏమీ లేదు, సో సింపుల్ స్టోరీ అది అని చెప్తున్నారు. ఆ సింపుల్ స్టోరీని ఇంత ఎంటర్టైన్మెంట్ గా మార్చి సో మనకు అందించింది. అలాగే బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీకి ఇంత మంచి కలెక్షన్స్, ఇంత మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుందంటే సో మరి ఆ ఆడియన్స్ నచ్చకపోతే ఎందుకు చూస్తారు భయ్యా ఎవరైనా కానీ. సో అందుకని సో చాలా మందికి ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అలాగే మంచి కలెక్షన్స్ ని సో మంచి సో రెవెన్యూ అయితే సంపాదిస్తూ ఉందన్నమాట. ఇప్పటికి కూడా స్టిల్ ఈ 14 రోజు కూడా సో కంటిన్యూ అయింది. ఆన్లైన్ లో కూడా చాలా ఫుల్ బుకింగ్స్ అయితే చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే అయిపోతుంది అనమాట టికెట్స్. సో ఆన్లైన్ లో ఇంత స్పీడ్ గా అవుతుంటే ఇక మరి ఆఫ్లైన్ లో ఎంత టికెట్స్ తెగాలని మీ ఊరికి వదిలేస్తాను అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి 14 రోజులకు అడుగు పెట్టి ఇంత మంచి కలెక్షన్స్ ని, ఇంత మంచి ఓన్లీ బాక్స్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారనమాట. ఇక చాలా మంది కూడా అనిల్ రావిపూడి నెక్స్ట్ ఎవరితో చేస్తారనేది కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంది. అది త్వరలోనే ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు. నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తున్నామని సో ఒక హింట్ అయితే ఇచ్చారు, కానీ నెక్స్ట్ సంక్రాంతి ఎవరితో వస్తుందని చెప్పలేదు, బట్ అది కూడా ఇస్తాడు. ఇకపోతే 14 రోజు మనకి 14 రోజు ఏపీ అండ్ తెలంగాణ కలిపితే 14 రోజు కలెక్షన్స్ దుమ్ము దులిపేసింది భయ. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక మ్యాజిక్ చేశారని చెప్పుకోవాలి. మామూలు మ్యాజిక్ కాదు, సో ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఇంత మ్యాజిక్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఈ 14 రోజు వచ్చేసి 18.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. 14 రోజు ఏపీ అండ్ తెలంగాణకు అయితే 18 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. ఇకపోతే కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా సో 6.8 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. 6.8 కోట్ల కలెక్షన్స్ మిగతా స్టేట్స్, కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ అన్ని కలుపుకుంటే. ఇకపోతే యుఎస్ఏ అలాగే యూకే అండ్ నార్త్ అమెరికా ప్రతి చోట వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే దుమ్ము దులిపేసింది. బీభత్సాన్ని అయితే క్రియేట్ చేసింది. చిరంజీవి గారి మ్యాజిక్ అని చెప్పుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్ వరల్డ్ వైడ్ ఎంత మంచి కలెక్షన్స్ రాబడతాయని చిరంజీవి గారు కూడా కళ్ళలో కూడా ఊహించాలని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో వరల్డ్ వైడ్ గా ఈ 14 రోజు కలెక్షన్స్ వచ్చేసి సో 45.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. 45.6 కోట్ల గ్రాస్ అయితే 14 రోజు అయితే సో ఇచ్చి పడేశారనమాట మెగాస్టార్ చిరంజీవి గారు అని. ఊరకనమాట మెగాస్టార్ అని హిందీ వాళ్ళే అనుకుంటారు అనమాట నాకు తెలిసి మోస్ట్లీ. ఇది ఫ్రెండ్స్ మనశంకర్ వరప్రసాద్ గారి 14 రోజు కలెక్షన్స్ 44.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో అనిపించింది కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మెంట్ ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.